ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డల్లో ఒక్కొక్కరి పట్ల నీ సంకల్పం నెరవేర్చండి ప్రభా. దేవా, దుష్టుడు వారిని మోసగించకుండా మీరు కాపాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మరి మనం ఈరోజు 19th లెసన్ చూసుకుందాం. 19th లెసన్ పేరు వచ్చేసి సంసోను, ఇంగ్లీష్లో శాంసన్. దీంట్లో కంటత వాక్యము కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనము. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. Psalms 4th chapter 4th verse. Tremble and do not sin. When you are on your beds, search your hearts and be silent. ఈ లెసన్లో మనం నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, ఆయన యొక్క ఆజ్ఞలను అతిక్రమించే వారికి ఆయన శిక్షించును. God punishes those who transgress or disobey his commandments. మనం లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ సండే స్కూల్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాం. మనము ఆకాను దొంగతనం అనే లెసన్ చూసుకున్నాం కదా. దాంట్లో ఆకాను శపితమైనవి అంటే షీనారు వస్త్రము, బంగారము, వెండి ఆ వస్తువులన్నిటినీ దొంగిలించి తన డేరాలో భూమిలో దాన్ని దాచిపెట్టుకున్నాడు కదా. తర్వాత దానిని బట్టి హాయి పట్టణం అనే చిన్న పట్టణం మీద ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు. దాని తర్వాత దేవుడు యెహోషువతోని వారి యొక్క ఓటమికి కారణం ఏంటో దేవుడు తెలియజేశాడు. ఆ విధంగా చివరికి ఆకాను పట్టబడ్డాడు కదా. తర్వాత ఆకాను యొక్క దొంగతనంను బట్టి అతనికి శిక్షగా అతనికి కలిగిన సమస్తాన్ని, అతని కుటుంబాన్ని అందరినీ ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు కదా. చివరికి రాళ్ళని కుప్పగా వారి మీద పేర్చారు. ఈ విధంగా ఆకాను యొక్క దొంగతనం బట్టి అతనికి శిక్ష దొరికింది. చివరికి హాయి పట్టణం మీద దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు మరలా పాపం చేస్తారు. అందుని బట్టి ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువులైన ఫిలిష్తీయులు ఉన్నారు. వారు అన్యజనులు, వారి చేతిలోనికి అప్పగింపబడతారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిష్తీయులకు బానిసలుగా అయిపోతారు. అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిష్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు సంసోను అనే వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. అయితే ఈ యొక్క సంసోను గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇజ్రాయెల్ ప్రజల్లో 12 గోత్రాలు ఉన్నాయి, అంటే 12 ట్రైబ్స్ ఉన్నాయి. దాంట్లో దాను గోత్రంలో ఒక మనుష్యుడున్నాడు. అతని పేరు మనోహ. మనోహ యొక్క భార్యకి చాలా రోజులు గడిచినా పిల్లలు లేరు. వారెంతో బాధగా ఉన్నారు. అయితే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అయితే ఒకరోజు యెహోవా దూత మనోహ యొక్క భార్యతోని ప్రత్యక్షమవుతుంది. ఆ యొక్క దూత మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడతాడు. ఏమని అంటే, నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు అని చెప్పాడు. ఎంత సంతోషకరమైన విషయం కదా. అయితే దానికని కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఏమని అంటే, ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదు, అపవిత్రమైనది ఏది కూడా త్రాగకూడదని, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగకూడదని తనతో చెప్తాడు. అయితే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఉన్నాడు కదా, కుమారుడు. ఆ కుమారుడు కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని అంటే, ఆ పుట్టబోయే కుమారుడు పుట్టినది మొదలుకొని అతని యొక్క తల మీద మంగళ కత్తి వేయకూడదు. అంటే అతని తలని షేవ్ చేయకూడదు అని ఆజ్ఞాపించారు. ఎందుకంటే అతను నాజీరు చేయబడినవారు. నాజీరు అంటే నాజరైట్, సెట్ అపార్ట్. నాజీరులు అంటే ఎవరంటే వారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. వారు దేవుని కొరకే బ్రతకాలి. దేవుని కొరకే కానీ ఎవ్వరి కొరకైనాను, చివరికి వాళ్ళ తల్లిదండ్రుల కొరకు కూడా వారు బ్రతకూడదు. వారు కేవలం దేవుని కొరకే బ్రతకాలి. వారు అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదు, శవములను ముట్టకూడదు, ఇంకా అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు. ద్రాక్షారసం కానీ మద్యము కానీ త్రాగకూడదు.
దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం వారు జీవించాలి. అయితే ఈ విధంగా యెహోవా దూత మనోహ యొక్క భార్యకి ఈ విధంగా చెప్పాడు. తర్వాత యెహోవా దూత చెప్పినట్లుగానే కొన్ని దినములైన తర్వాత ఆ యొక్క మనోహ భార్య ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుని పేరు సంసోను అని పేరు పెట్టారు. సంసోనుని దేవుడు ఏర్పరచుకున్న కారణం బట్టి అతని మీద యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు అతను బలమైన కార్యాలు చేశాడు, బలమైన పనులు చేశాడు. అవేంటంటే ఒకరోజు అతను తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు అతనికి ఒక సింహము బొబ్బరిస్తూ, రోరింగ్ లయన్ బొబ్బరిస్తూ అతనికి ఎదురుగా వచ్చింది. ఆ సింహాన్ని అతను చూసినప్పుడు అతని మీదికి యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. ఇక్కడ చూడండి, ఆ సింహాన్ని మేకపిల్లని చీల్చేసినట్టు చీల్చేశాడు. ఇది మానవ బలం కాదు, అతని శరీర బలం కాదు, కానీ యెహోవా ఆత్మ అతని మీద దిగి వచ్చినప్పుడు అతను ఈ విధంగా బలమైన కార్యాలు చేశాడు. ఈ విధంగా ఇంకొకసారి ఫిలిష్తీయులు ఉన్నారు కదా, ఇజ్రాయేలీలను బాధిస్తూ హింసిస్తూ ఉన్నారు వారు. అయితే వారి యొక్క పంట పొలాలు, వారి యొక్క పైరు, వారి యొక్క ద్రాక్ష తోటలు, వారి ధాన్యం అవంతా ఉంది కదా, దాన్నంతా సంసోను నాశనం చేశాడు. ఎలా అంటే ఒకరోజు 300 నక్కలున్నాయి. 2 నక్కల యొక్క తోకల్ని ఈ విధంగా కట్టి దాని మీద దివిటీని పెట్టి, అంటే దీపమును పెట్టి దానిని అగ్ని చేత అంటించాడు. ఈ విధంగా ఇవన్నీ నక్కల్ని, ఇంకా ఫిలిష్తీయుల యొక్క పంట ఉంది కదా, పంటని, పనులని, ఇంకా వారి యొక్క ధాన్యముని, ద్రాక్ష తోటనన్నిటినీ అగ్ని చేత పూర్తిగా కాల్చివేయబడింది. ఈ విధంగా ఫిలిష్తీయులకు విరోధంగా సంసోను ఈ విధంగా శిక్షించాడు. తర్వాత ఫిలిష్తీయులు ఉన్నారు కదా, వీరందరూ పెద్ద సంఖ్యతోని సంసోన్ని చంపాలని సంసోన్ దగ్గరికి వస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను తన ప్రక్కనున్న ఒక గాడిద యొక్క దవడ, పచ్చి గాడిద యొక్క దవడ ఎముకని తీసుకున్నాడు. ఆ ఎముకని తీసుకొని అక్కడ ఉన్న ఫిలిష్తీయులు 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిని పూర్తిగా చంపేశాడు. ఎంత అద్భుతం కదా! ఒక మనిషి 1000 మందిని చంపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. కేవలం యెహోవా ఆత్మ అతని మీద దిగి వచ్చిన కారణం బట్టి ఈ విధంగా బలమైన కార్యంలో అతను చేశాడు. అతను ఒక్కడు ఫిలిష్తీయులను ఆ విధంగా నాశనం చేశాడు. ఈ విధంగా దేవుని ఆత్మ అతనికి బలముగా అతని మీద దిగి వస్తుంది కారణం బట్టి అతను దేవుని కొరకు బలమైన పనులు చేశాడు. కొంతకాలమైన తర్వాత సంసోను పరిశుద్ధంగా జీవించాలి కదా, అతను ఒక తప్పుడు మార్గంలో వెళ్తాడు. అతడు ఒక స్త్రీని, ఒక దెలీలా అనే స్త్రీని, ఆమె అన్యురాలు, ఆమెని ఇష్టపడతాడు. ఆమె దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఫిలిష్తీయులు ఉన్నారు కదా, ఫిలిష్తీయుల్లో ఉన్న సర్దారులు అంటే లీడర్స్ ఉన్నారు. వాళ్ళు దెలీలా దగ్గరికి వచ్చి దెలీలాతోని ఈ విధంగా చెప్తారు. ఏమని అంటే, దెలీలా, నువ్వు సంసోనుకున్న బలంకున్న రహస్యాన్ని కనుక్కున్నప్పుడు మేము అతన్ని జయిస్తాము, అతన్ని బంధిస్తాము, మేము అతని యొక్క గర్వాన్ని మేము అణిచివేస్తాము అని ఫిలిష్తీయుల సర్దారులు ఈ దెలీలాతో చెప్తారు. ఒకవేళ నువ్వు అతని యొక్క బలం యొక్క రహస్యం మాకు చెప్పిన ఎడల మేమందరం నీకు 1100 వెండి నాణెములు నీకు ఇస్తామని చెప్తారు. అప్పుడు దెలీలాకి డబ్బు ఆశతోని ఆ విధంగా చేయాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత సంసోన్ దగ్గరికి వచ్చి అతని యొక్క బలంకున్న రహస్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఆ విధంగా సంసోను, నీ యొక్క బలంకున్న రహస్యం ఏంటి, నాకు చెప్పవా అని అడుగుతుంది. అప్పుడు సంసోను ఆమెతోని అబద్ధాలు చెప్పి ఆట ఆడుకోవాలనుకుంటాడు. మొదటగా ఏం చెప్పాడంటే, 7 నిరవంజి చెవ్వలు అంటే బో స్ట్రింగ్, విల్లు బాణం ఉంటుంది కదా, బో అండ్ యారో ఉంటుంది కదా, విల్లు ఉంటుంది కదా, ఇలా ఒక తాడు ఉంటుంది కదా, తాడుని పెట్టి ఇలా లాగుతారు. ఆ తాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి 7 తాళ్లతో నన్ను కట్టిన ఎళ్ళ నా బలమంతా పోతుంది, నేను సామాన్యమైన మానవ వలె
అవుతాను అని చెప్తాడు. అప్పుడు ఆ దెలీలా అదేవిధంగా ఆ బో స్ట్రింగ్స్తోని కడుతుంది. చూడండి ఇక్కడ ఆ విధంగా కట్టిన తర్వాత సంసోను లెగు, ఫిలిష్తీయులు వస్తున్నారు చూడు అని చెప్పినప్పుడు అతను బలంతో లేస్తాడు. అప్పుడు ఆ తాళ్ళన్నీ ముక్కలు ముక్కలుగా తెగిపోతాయి. అతనికి బలంకున్న రహస్యం అది కాదు కదా. అయితే ఈ విధంగా చూసిన వెంటనే దెలీలా, ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నావు? నాకు నిజం చెప్పు, బలం యొక్క రహస్యం ఎక్కడ ఉంది నాకు చెప్పవా అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు మళ్ళీ అడిగినప్పుడు అతను మళ్ళీ ఏం చెప్తాడంటే, నాకు ఎప్పుడు వాడని క్రొత్త తాళ్లతో నన్ను కట్టిన ఎళ్ళ నా బలమంతా పోయి నేను సామాన్యమైన మానవునిలాగా అయిపోతాను అని చెప్తాడు. అదేవిధంగా ఆ తాళ్ళను తీసుకొచ్చి నిజంగానే కడుతుంది దెలీలా. కట్టిన తర్వాత సంసోను లెగు, ఫిలిష్తీయులు వస్తున్నారు అని చెప్పినప్పుడు సంసోను లేచిన వెంటనే అవన్నీ చిన్న దారంలాగా తెగిపోతుంది. ఈ విధంగా చూసినప్పుడు దెలీలాకి మళ్ళీ సంసోన్తోనే అంటుంది, ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నావు? నీ బలంకున్న రహస్యం ఎక్కడుంది చెప్పు నాకు అని చెప్తుంది. అప్పుడు సంసోను, నా బలంకున్న రహస్యము ఏంటంటే, నాకు తల వెంట్రుకలు ఉన్నాయి కదా, ఎప్పుడు మంగళకత్తి పెట్టలేదు కదా, అతనికి ఉన్న వెంట్రుకలు పొడువుగా ఉంటాయి. వాటిని 7 జడల్లాగా అల్లిన ఎడల నాకున్న బలమంతా పోతుంది అని చెప్తాడు. అప్పుడు అదే విధంగా దెలీలా చేస్తుంది. చేసిన తర్వాత సంసోను లెగు, ఫిలిష్తీయులు నీ మీదికి వస్తున్నారు అన్నప్పుడు సంసోను బలంతో లేస్తాడు. అది చూసి దెలీలాకి కోపం వస్తుంది. నన్ను ఎందుకు ఇంతగా ఎగతాళి చేస్తావు? నాకు నిజం చెప్పు అని సంసోన్ని బాధిస్తుంది, విసిగిస్తుంది. నాకు చెప్పు, నీ బలం యొక్క రహస్యం ఎక్కడుంది అని చాలా విసిగిస్తుంది. దానికి సంసోను చాలా విసిగిపోయి అతను తనకు బలంకున్న రహస్యాన్ని ఆమెతోని చెప్తాడు. నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పుట్టించాడు. ఇంకా నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడను. పుట్టినది మొదలుకొని నా తల మీద మంగళకత్తి పెట్టబడలేదు. నా తల వెంట్రుకలు కత్తిరించకూడదు. ఎప్పుడైతే నా తల వెంట్రుకలు కత్తిరింపబడతాయో, క్షౌరము చేయబడుతుందో అప్పుడు నాలో ఉన్న బలమంతా పోతుంది అని దెలీలాతోని తన బలంకున్న రహస్యాన్ని చెప్పాడు. ఈ విధంగా చెప్పినప్పుడు దెలీలా ఈసారి నమ్మి ఇంకా మనుషుల్ని పంపించి ఫిలిష్తీయుల సర్దారులు ఉన్నారు కదా, లీడర్స్, వారిని అందరినీ పిలిపించింది. వారు డబ్బులు తీసుకొని దెలీలా దగ్గరికి వచ్చారు. దెలీలా ఇక్కడ చూడండి ఈ విధంగా పడుకోబెట్టుకొని ఒక మనుషుల్ని పిలిపించి తన వెంట్రుకల్ని, సంసోని యొక్క వెంట్రుకల్ని క్షౌరం చేయిస్తుంది, కత్తిరిస్తుంది. చూడండి ఇక్కడ కత్తిరిస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా తన వెంట్రుకలు కత్తిరింపబడినాయో, క్షౌరం చేయబడిందో అప్పుడు సంసోనుకున్న బలమంతా పోతుంది. అతను సామాన్యమైన మనుషులాగా అయిపోతాడు. ఈ విధంగా అయిన వెంటనే ఫిలిష్తీయులు ఉన్నారు కదా, వారు సంసోన్ని బంధించారు. చూడండి ఇక్కడ బంధించి ఇత్తడి సంకెళ్ళతోనే అతన్ని బంధించి అతన్ని యొక్క కళ్ళను ఊడబెరుకుతారు. ఎంత భయంకరం కదా. అతని కళ్ళను తీసేసిన తర్వాత అతన్ని బందీ గృహంలో అంటే చెరసాల, జైల్లో వేస్తారు. అక్కడ ఏం చేశాడంటే అక్కడ ఆ చెరసాలలో అతను తిరిగలి విసురుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి తిరిగలి విసరడం అంటే గ్రైండింగ్, గ్రెయిన్స్ని గ్రైండ్ చేయడం. వాటిని ఈ విధంగా అతను పెద్ద తిరిగలి ఉంటుంది, దాన్ని విసురుతూ ఆ చెరసాల్లో ఉండి ఈ విధంగా శిక్షను పొందుకున్నాడు. చూడండి సంసోను నాజీరుకి ఇయ్యబడిన ఆజ్ఞల్ని అతను అతిక్రమించాడు. దేవుడు చెప్పిన విధంగా అతను ఉండని కారణం బట్టి, అతిక్రమించిన కారణం బట్టి అతనికి శిక్ష దొరికింది. అతను శిక్షింపబడినాడు. ఇంతవరకు లెసన్ అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. ముఖ్యంగా ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తే, అవిధేయత చూపిస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. సంసోను తన జీవితంలో ఆరంభంలో ఎంతో బలంగా దేవుని కొరకు వాడబడినాడు కదా. తర్వాత అతను నాజీరు చేయబడినవాడు. దాని కొరకున్న ఆజ్ఞల్ని అతను అతిక్రమించాడు కాబట్టి అతను చివరికి శిక్షింపబడినాడు.
ఆ శిక్ష ఎంతో భయంకరంగా ఉంది కదా. అతను బంధింపబడి, ఇంకా అతను కళ్ళు ఊడబెరకబడి, అతను ఒక బందీ గృహంలో అంటే చెరసాల్లో వేయబడి, చివరికి తిరగలి విసురుతూ ఎంతో అవమానకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఉదాహరణకి అగ్గిపుల్ల మండుచున్నప్పుడు మీరు చూశారు కదా, అది మండుచున్నప్పుడు ఎంతో వెలిగిస్తుంటుంది కదా, తర్వాత వెంటనే కొంతసేపు అయిన వెంట అది ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత అది ఎలా కనిపిస్తుంది? నల్లగా, దానికి ఏమి అందం ఉండదు కదా. అదేవిధంగా కొందరు జీవితాల్లో కూడా దేవుని కోసం ఆరంభంలో ప్రకాశిస్తూ ఉంటారు. తర్వాత వారు లోకంలో ఉన్న చెడు స్నేహాలతోని కలిసిపోయినప్పుడు ఆ యొక్క చెడు స్నేహంను బట్టి వారు దేవునితో ఉన్న సంబంధాన్ని నష్టపరుచుకుంటారు. తర్వాత దేవుని యొక్క భయము వారి జీవితంలో కోల్పోతారు. చివరికి ఈ లోకం యొక్క మనుషులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారు జీవిస్తారు. చివరికి దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించి వారు శిక్షింపబడతారు. అయితే చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మీరు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డలు. సంసోను ఏ విధంగా అయితే నాజీరు చేయబడినాడో అదేవిధంగా ఈ దినాల్లో మీరందరూ కూడా దేవునికి నాజీరు చేయబడినవారు, దేవుని బిడ్డలు. మీరు ఒక ప్రత్యేకమైన బిడ్డలు. మీరు కూడా ఈ లోకంలో ఉన్న స్నేహము, చెడు స్నేహంలో మీరు వెళ్ళిపోయి వారి యొక్క మోసంలో మీరు పడిపోకుండా మీరు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. వారి యొక్క అలవాట్లలో మీరు కలిసి పాలు పొందకుండా మీరు ప్రభు కోసం ప్రకాశిస్తూ ఆయన వెలుగును చూపిస్తూ మీరు ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. ఒకవేళ ఆ విధంగా ఉండని ఎడల మనకి తప్పకుండా శిక్ష దొరుకుతుంది. సంసోనికి చివరికి శిక్ష దొరికింది కదా. ఆ విధంగా మీరు శిక్షింపబడకుండా ఉండడానికి దేవుని కొరకు బలంగా వాడబడాలని దేవుని యొక్క ఆశ. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరందరూ ఈ విధంగా చేయాలి. మీ చేయిలు ఉంటాయి కదా, దాని ఆకారంలో కట్ చేసి పేపర్ని ఈ విధంగా తాడు 2 చేతులకి ఈ విధంగా తాళ్ళు కట్టాలి. అంటే ఒక బంధింపబడిన అనుభవానికి సాదృశ్యం. ఈ విధంగా కట్టి దాని మీద ఒకవేళ మీరు ఇంగ్లీష్లో రాసినట్లయితే ఈ విధంగా రాయండి. గాడ్ పనిషెస్ దోస్ హూ ట్రాన్స్గ్రెస్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఒకవేళ తెలుగులో రాసినట్లయితే ఆయన ఆజ్ఞలను అతిక్రమించిన వారిని దేవుడు శిక్షించును అని ఈ విధంగా రాసి మీ యాక్టివిటీ బుక్లో పేస్ట్ చేయండి. తర్వాత దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము బాలుడైన సమూయేలు గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ చేతులు జోడించి మోకరించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఈ లోకంలో బ్రతకడానికి ప్రభా నాయనా, నీ ఏర్పరచబడిన బిడ్డగా ప్రభా ఒక్కొక్కరిని మీరు కాపాడమని, సాతాను నుంచి లోకం నుంచి వారిని కాపాడి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.